సో రెండో పాఠం వచ్చేసేసి మనకు స్నేహబంధము. సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు కనిపించే రెండో పాఠం ఏంటంటే స్నేహబంధము. స్నేహం అనేది చాలా విలువైంది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరము. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. అయితే చూడండి, ఈ పాఠం యొక్క మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్క పాఠంలో కూడా మనకు ఒక ప్రక్రియల గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, అయితే ఈ యొక్క రెండవ పాఠం ఏంటి అంటే స్నేహబంధము. అయితే ఈ పాఠం యొక్క ఏంటంటే ఈ పాఠం అనేది కథ అనే ప్రక్రియకు సంబంధించింది. అంటే ఆకట్టుకునే కథనము, సరళత, పాత్రకు తగిన సంభాషణలతో కూడుకున్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగము. అంటే పంచతంత్రం ఎవరు రాశారు అంటే విష్ణు శర్మ రాశాడు. ఎవరు రాశారు? ఒరిజినల్గా పంచతంత్రం రాసింది విష్ణు శర్మ. ఈయన సంస్కృతంలో రాశాడు. ఆ యొక్క సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్రాన్ని తెలుగులో ఎవరు అనువదించారు అంటే చిన్నయ్య సూరి, పరమస్తు చిన్నయ్య సూరి అని చెప్తాం ఆయన్ని. ఆ పరమస్తు చిన్నయ్య సూరి గారు ఏం చేశారంటే తెలుగులోకి అనువదించడం జరిగింది. అనువదించిన ఏది అంటే మిత్రలాభము అనే కథకు సరళ వచన రూపమే ఈ పాఠభాగము. చూడండి, ప్రవేశిక అంటే చిత్రాంగ భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులు ఉన్నాం, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు, నువ్వు కూడా మాతోనే ఉండు, ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మంతరకం అన్నది నాకు చెప్తోంది. అయితే ఇక్కడ చూడండి, మంతరకం ఎవరు అంటే చిత్రాంగదుడు ఎవరు, నెక్స్ట్ మందరకం ఎందుకు అనాల్సి వచ్చింది అనే విషయాలు కూడా మనం ఈ యొక్క పాఠం చూసి మనం చదివి తెలుసుకోవాలి. అంటే చూడండి, ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపత్రకము, ఎలుక అనేది హిరణ్యకము. ఎలుక పేరేంటి? హిరణ్యకము. తాబేలు పేరు మంతరకము. ఇవి ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎవరికైనా మంచిదని తాబేలు నీటి అడుగులోకి జారుకుంది. అయితే ఎలుక కన్నంలోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏమీ లేదు అని నిశ్చయించుకొని స్నేహితులకు బయటకు రమ్మని పిలిచింది కాకి. నెక్స్ట్ మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది. కాకి నేలపై వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలును జింక అడిగింది. తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉంది. అంటే చాలా వేగంగా ఆ యొక్క జింక అనేది పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే అలా పరిగెత్తుకుంటూ వచ్చేందుకు తాబేలు ఏం చేసింది, తన యొక్క వివరాలు మొత్తం అడిగింది. అయితే ఇక్కడ చూడండి, జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అని అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను, దారి తప్పాను. మీరు ఇక్కడ దేవుడిలా కనిపించారు, మీరే నన్ను కాపాడాలి, మీతో కలిసి ఇక్కడికే వచ్చాను, ఇక్కడే ఉంటాను, అంటే మీతో కలిసి నేను ఇక్కడే ఉంటాను, మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకున్నది. అప్పుడు తాబేలు చిత్రంగా భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులము, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు, నువ్వు కూడా మాతో ఉండు, ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో, నీకు కావాల్సినంత పచ్చిగా ఈ చుట్టూ కూడా ఉన్నది, తీయటి మడుగు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, అందరం హాయిగా ఉందాం అని అన్నది. కాకి ఏమన్నాయంటే అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుంచి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. ఒకనాడు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చెడు చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక చిత్రమిత్రుని కోసం కలవరపడుతున్నది. ఏం చేయాలో తెలియడం లేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుని ఎటు వెదకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్పి ఇటు చూస్తూనే ఉన్నది. అటు ఇటు చూస్తుంది. ఒకచోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుణ్ణి దగ్గరకు వెళ్ళింది. అయితే ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదు ఇది, కానీ ముందుగా నువ్వు ఆ యొక్క ఆపద నుంచి బయటపడాలి అని అన్నది. వెంటనే జింక, ఎలుక అక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అని అన్నది. అవును, వేటగాడు రాకముందే
ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి, నేను ఇప్పుడే పోయి ఎలుకని తీసుకొని వస్తాను అని పరిగెత్తుంది అని ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే రఘుపతనం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాన్ని వీపు మీద నుంచి హిరణ్యకం గబుక్కున కిందకు ఉరిగి వలతాళ్ళు మొత్తం కొరికేసింది. వచ్చి తాళ్ళు కొరగానే జింక బయటకు వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగుపైన తాగుతారు. ఇంతలో పెద్ద ఆపద వచ్చింది. నువ్వెందుకు చెప్పుకున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు తప్పదు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాకుమారి కానుక ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దుగా చేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చినట్లుగా చోట తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవన్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో తిరుగుతూ ఉంటే ఒక పిల్ల నా వెంటబడి తరిమారు. నేను ఎంతో భయపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ యొక్క సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారికి పడకంటికి దగ్గర స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మెరుపులతో చెవులు బద్దలయ్యేంత ఉరుముతో కుండపోత వర్షం కురిసింది. నా మీద కూడా వానచిలుకలు పడ్డాయి. చల్లని గాలి వీస్తున్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకొచ్చింది. నన్ను కన్నవారు నా స్నేహితులు గుర్తుకొచ్చారు. అలాంటప్పుడు నేను వాళ్ళని కలిసి ఉంటే ఎంత బాగున్నావు అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకుని రాకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారం నన్ను ఒడిలో విడిచిపెట్టమని తన యొక్క సేవకులు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను వచ్చాను, స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తురుముతుండగా బెదిరి నీ దగ్గరికి వచ్చాను అని ఆ తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే అన్నాడు. చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉన్నారు. మంత్రకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకున్నది. ఆ ఎలుక మాత్రం తాబేలను కోప్పడింది. ఏం కోపం ఊరిపోయిందని వచ్చావు నువ్వు? మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. వీడి సంభాషణ ఇట్లాగే తాగుతుండగానే వేటగాడు ఆ వైపు నుంచి రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు. వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక అన్నంలోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకుని ఇంటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినట్టు స్నేహితులు అంతా నివ్వెరపోయారు. మిగిలిన ముగ్గురు స్నేహితులను వెంటనే చివరికి ఆలోచించారు. ఎలుక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఓ చెరువు దగ్గర జింక చచ్చిన దారిలో పడి ఉంటే కాకి జింక మీద వారు దాన్ని కొనుక్కొచ్చుకుంటున్నట్టుగా నటిస్తున్నది. వేటగాడు చూసి ఎదురుగా జింక దొరికిన మురిశాడు. జింక భుజాన్ని ఎత్తుకుందామని తాబేలు కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికేసింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులోకి దూరింది. కావుకామంటూ కాకిరింది. జింక చెంగున ఎగిరిపోయింది. అంటే ఈ విధంగా మనకు ఆ యొక్క పాట అన్నది చెప్పింది. నెక్స్ట్ చూడండి. అయితే మడుగు రొప్పుతూనే ఉరుక్కుంటూ గబగబా కానుక గుటుక్కున కంచె అంతఃపురము కుండపోత ఊపిరి పీల్చుకుంది. వడివడిగా నివ్వెరపోయాడు. ఇవన్నీ కూడా మనకు ఏంటి అంటే పాటలోనే ముఖ్యమైన పదాలు. ఈ పదాలని మనం ఎత్తిపట్టుకోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. పాట మొత్తం చేస్తే మనకు ఆ యొక్క వాక్యాలు ఆ యొక్క మాటలు దొరుకుతాయి. నెక్స్ట్ చూడండి. కింద గీత గీసిన పదాలు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. చెలిమి అంటే ఏంటి? స్నేహము. కొలను అంటే మడుగు. కన్నము అంటే రంధ్రము. నెక్స్ట్ కన్నము అంటే బిలము. బిలము అన్న కందనం అన్న ఒకటే. నెక్స్ట్ కూర్మము అంటే తాబేలు. కూర్మం అనే పదానికి అర్థం తాబేలు. అపాయకరము అంటే ప్రమాదకరము. చెలిమి అంటే స్నేహము. కొలను అంటే మడుగు. కన్నము అంటే రంధ్రము అంటే బిలము అని చెప్తాము. నెక్స్ట్ కలుగు. కన్నం అంటే ఏంటి? కలుగు అని కూడా చెప్తాం మనం. ఓకే. నెక్స్ట్ కూర్మము అంటే తాబేలు. కూర్మావతారము అంటే మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి. అంటే కూర్మం అంటే తాబేలు. నిప్పుతో చెలగాటం అంటే అపాయకరము అంటే ప్రమాదకరము అని కూడా మనకు అర్థం.
అయితే ప్రకృతి వికృతిని ఇక్కడ జతపరచమని చెప్తున్నాడు. అటవీ అంటే ఏంటి? అటవీ అనేది వికృతి పదం. దానికి ప్రకృతి పదం ఏంటి? అడవి. స్నేహము అంటే స్నేహం అనేది ప్రకృతి పదం. నెయ్యము అంటే వికృతి పదం. సహాయము అంటే ప్రకృతి పదం. సాయము అంటే వికృతి పదం. రాత్రి అంటే వికృతి. రాత్రి అంటే ప్రకృతి. ఆకాశము అంటే వికృతి. ఆకాశము అంటే ప్రకృతి పదం. ఓకే, ఈ విధంగా మనం ప్రకృతి వికృతుల్ని, మనకు చాలా ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతుల్ని మనము చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇవి చూడండి, కింద మనకు ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. కింద పదాలకు గీత గీయండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మనకు ఏంటి? ఎలుక, కన్నము. కన్నం అంటే ఇక్కడ కన్నం అంటే రంధ్రము. నెక్స్ట్ చూడండి, కన్నం అంటే రంధ్రము. ఇక్కడ ఈ పదం కూడా మనకు కందము, రంధ్రము, బిలము. ఓకే, ఈ 3 పదాలు మనకు ఒకే రకమైనటువంటి అర్థం వచ్చే పదాలు. కొలంలో కమలం వికసించింది, తాబేలు సరస్సు పై నుంచి దూకింది. కొలను అంటే ఏంటి? కొలను అంటే కొలను. నెక్స్ట్ సరస్సు. కొలను అంటే కొలను, సరస్సు, రెండు కూడా ఒకే రకమైనటువంటి అర్థం వచ్చే పదాలు. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది, భయమేమీ లేదని ఆ యొక్క వాయసం తన మిత్రుడికి చెప్పింది. కాకి అన్నా వాయసము అన్నా ఒకటే. కాకి అన్న వాయసం అన్న ఒకటే. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటిని జింకతో నెయ్యం కుదిరింది. సఖ్యము అన్న, నెయ్యము అన్న, స్నేహము అన్న ఒకటే. అర్థమైందా? ఇది మనకు ముఖ్యంగా కనిపించేటటువంటి విషయాలు. చూడండి, ముందుకెళ్తే నెక్స్ట్ తెలుగు భాషలో వర్ణాలను 3 విధాలుగా విభజించారు. ఒకటి అచ్చులు, రెండవది హల్లులు, మూడవది ఉభయాక్షరాలు. అయితే అచ్చులు అంటే ఏంటివి? అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలని 2 విధాలు. అంటే ఏంటి? అచ్చులు అంటే ఈ ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని అన్నింటినీ మనం అచ్చులు అని చెప్తాం. అంటే ఈ అచ్చులు కూడా మనకి ఏంటి? హ్రస్వాలు, దీర్ఘాలని. దీన్ని కూడా మనకు 2 రకాలు విభజించారు. ఒకటి హ్రస్వాలు, రెండవది దీర్ఘాలు. ఓకేనా? చూడండి, హ్రస్వాలు అంటే ఏంటంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించి వాటిని ఏమంటారంటే హ్రస్వాలు అంటాం. మాత్ర అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కింద ఇచ్చాడు మీనింగు. మాత్ర అంటే కనురెప్ప కాలం అని అర్థం. మాత్ర అంటే ఏంటి? కనురెప్ప కాలం. ఒకసారి మన కనురెప్ప ఇలా కొడితే ఆ యొక్క కనురెప్ప కొట్టే సమయాన్ని, అంటే కనురెప్ప ఒకసారి మనం కొట్టినప్పుడు ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయాన్ని ఏమంటారంటే మాత్ర అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, హ్రస్వాలు అంటే ఏంటివి? ఆ, ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. అంటే ఆ ఎంతసేపు పట్టింది ఆ యొక్క పదం పలకడానికి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. అంటే మాత్ర, అంటే ఒక మాత్ర కాలంలో, అంటే మాత్ర అంటే కనురెప్ప పాటు కాలాన్ని ఏమంటారు? మాత్రాకాలం అంటారు. మాత్రాకాలం అంటే ఏంటంటే కనురెప్ప పాటు కాలాన్ని మాత్రాకాలం అని అంటారు. నెక్స్ట్ దీర్ఘాలు. 2 మాత్రల కాలం, అంటే 2 సార్లు కనురెప్ప కొడితే వచ్చే ఎంత సమయం అయితే పడుతుందో దాన్ని ఏమంటారు? 2 మాత్రల కాలం అని అంటారు. అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించి అచ్చులను దీర్ఘాలు అని అంటారు. అయితే చూడండి, ఇక్కడ మనము ఆ, ఈ, ఓ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ మొదటి హ్రస్వాలు, రెండవది దీర్ఘాలు. ఇక్కడ చూడండి, హల్లులు అంటే ఏంటివి? ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, హల్లులు అంటే ఏంటివి చూడండి. హల్లులు అంటే క, ఖ, గ, గ, ఇని, చ, ఛ, జ, జ, ఇన్య, క, ఖ, గ, గ, ఇని, చ, ఛ, జ, జ, ఇన్య, ఠ, ఠ, డ, డ, న, థ, థ, ద, ద, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శేష, సాహ, అళ, బండిర. ఇవన్నీ కూడా మనకు హల్లులు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లుడు కింది విధానం వివరించారు. ఉచ్చారణ విధానం అంటే మనం పలికే విధానాన్ని బట్టి మనం వీటిని ఏమంటారు? మనకు ఉచ్చారణ, పలకడాన్ని ఏమంటారు? ఉచ్చారణ. అంటే నేను ఒక మాట పలుకుతున్నానంటే దాన్ని ఏమంటారు? ఉచ్చరించడం. అంటే మాటలు మాట్లాడడాన్ని ఏమంటారంటే ఉచ్చారణ అని అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనకు కచట తపలు అంటే కచ్చ, క, చ, ట, త, ప.
వీటిని ఏమంటారు అంటే చూడండి, పరుషాలు అంటాం. క చ ట త పలను వాటిని ఏమంటారు అంటే మనకు పరుషాలు అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి మనము గ జ డ ద బ వీటిని ఏమంటారు మనం అంటే సరళాలు అంటాం. కచరిదపలను పరుషాలు, గజరిదపలను సరళాలు అని చెప్తాం. వీటిని ఏమంటారు పరుషాలు సరళాలు కలిపి మళ్ళీ ఇంకొక పేరు ఏంటి అంటే వర్గయుక్కులు ఏమంటారు, అల్ప ప్రాణాలు అంటాం. ఏమంటారంటే అల్ప ప్రాణాలు. వీటిని ఏమంటారు పరుషాలు సరళాలని అల్ప ప్రాణాలు. ఓకే, మనం పరీక్షలు అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు, గజల దెబ్బలు అని ఇచ్చేసేసి వీటిని అల్ప ప్రాణాల, నెక్స్ట్ అంతస్థాల, ఊష్మాల, నెక్స్ట్ అరుణాసికాల అని అడుగుతాడు. కాబట్టి మనకి ఏం తెలియాలి అంటే కచరి తప్పులు అంటే పరుషాలు వస్తుంది, మనకు సరళాలు వస్తుంది. అంటే చూడండి, కచరి తప్పులు పరుషాలు, గజరి తప్పులు సరళాలు. అంటే వీటిలో అల్ప ప్రాణాలు ఏంటివని అడుగుతాడు. ఒక్కోసారి పరుషాలు సరళాలు అల్ప ప్రాణాలని ఇస్తాడు. అంటే అది మనకు పరుషాలు సరళాలు రెండింటి కలిపి కదా మనం అల్ప ప్రాణాలు అంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖ ఘ ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ వీటిని ఏమంటే మహాప్రాణాలు. అంటే పలికేటప్పుడు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ వీటి ఏమంటే మహాప్రాణాలు అంటే వర్గయుక్కులు అని కూడా మనం వీటిని పిలుస్తాం. మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇన్యా ఇని న అణ ఇన్యా ఇని అణ న మ వీటిని ఏమంటారు అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కుతో పలుకుతున్నాం. ఇనియా ఇని అణ న మ మా అనండి. మా అన్నప్పుడు ముక్కులో నుంచి మనకు ముక్కుతో మనకు వాయిస్ అనేది మనకు రావడం జరుగుతుంది, శబ్దం అనేది మనం అనునాసికాలు అని చెప్తాం. యా రా లా బా వీటిని ఏమంటే అంతస్థాలు అంటారు. నెక్స్ట్ శేష సహాలు ఊష్మాలు అంటే ఊష్మ షే షే షా సా హా అంటే ఊది పలుకుతున్నాం కాబట్టి వీటిని ఊష్మాలు అని చెప్తాం. నెక్స్ట్ బండిరా అనే అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. సో కాబట్టి ఆధునిక భాషలో ఈ యొక్క బండిరా అనే అక్షరాన్ని మనం వాడటం లేదు. కాబట్టి చూడండి, దీనికి బదులు మనం ఇప్పుడు రాను వాడుతున్నారు. మామూలు రా ఉంది కదా, రాను వాడుతున్నారు. అట్లే ఛ జను అంటే వీటిని వాడడం లేదు. దీనికి బదులుగా ఛ జాలను మనం వాడడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెళదాం. ఉభయాక్షరాలు అంటే ఏంటి, మనకు ఉభయాక్షరాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఎన్ని ఉభయాక్షరాలు అని 3. 0 ఉభయాక్షరాలు అంటే ఏంటి 0 అని ఏమంటారు మనం పూర్ణ బిందువు అని చెప్తాం. ఏమంటాం పూర్ణ బిందువు అని కూడా చెప్తాం. నెక్స్ట్ ఏంటి 0.5 దీన్ని ఏమంటారు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 0.5. నెక్స్ట్ ఏంటి మూడోది ఏంటి అంటే విసర్గని ఎలా చెప్తాం, ఇలా చూపిస్తాం. 0 0.5 విసర్గ. 0 అని ఏమంటే పూర్ణ బిందువు అని చెప్తాం. 0.5 అని చెప్తాము. నెక్స్ట్ విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అంటారు. అంటే వీటిని మనం ఏం చేస్తాము, అచ్చులతో ఉపయోగిస్తాం, హల్లులతో ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని ఏమంటారంటే మనం ఉభయాక్షరాలు అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, 0కు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది, విసర్జనకు సంస్కృత భాషలు మాత్రమే చేరుతుంది. 0.5 ఏంటి మనకేంటంటే గ్రాంధిక భాషలో మనం ప్రాధాన్యం ఉంది. నెక్స్ట్ విసర్గకు మనకేంటంటే సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద పరుషాలను గుర్తించండి, వాటికి కింద గీత గీయండి. పరుషాలు అంటే ఏంటివి, కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది. పరుషాలు అంటే ఎందుకు ఇక్కడ చెప్పుకున్నాం కదా. పరుషాలు అంటే ఏంటివి, ఇక్కడ క చ ట త ప. అంటే ఇక్కడ చూడండి, పరుషాలు ఎక్కడ ఉన్నాయి, క అనేది ఒక పరుషము. నెక్స్ట్ ప అనేది కూడా మనకు ఒక పరుషము. క ప చ త క అంటే మనకు కచ్చట తపలు బట్టి ఉంటాడు పరుషాలు అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి కింద మాటల్లో ఏంటి మనకు సరళాలు. సరళాలు ఏంటి, కచ్చట దెబ్బలు పరుషాలు, గజడ దెబ్బలు సరళాలు అని చెప్పినాం. ఏంటివి గజడ దెబ్బలు సరళాలు. గజడ దెబ్బలు సరళాలు. గజ డ ద
బా. ఓకేనా. కచ్చరిదబలు ఏంటి మనకు? పరుషాలు. గజరిదబలు సరళాలు. నెక్స్ట్ అంతస్తాలు. అంతస్తాలు అంటే ఏంటివి మనము? అంతస్తాలు అంతస్తాలు అంటే ఏంటివి మనము? యారా లావాలు మనం ఏం చెప్పినాం? అంతస్తాలు అని చెప్పినాం. అంటే ఇక్కడ ఏంటి? యా రా లా వా. యారలావలు ఏంటి మనం ఏమంటామంటే అంతస్తాలు. నెక్స్ట్ ఊష్మాలు. అంటే ఊష్మాలు అంటే ఊది పలకబడేటివి. ఊది పలకబడేటివి ఏంటివి అంటే షా హా సా ష. శేష సాహ. అంటే శేష సాహాలు అంటే మనకు ఊష్మాలు. ఓకే. తర్వాత మనం చూడండి నెక్స్ట్ ఏమొస్తుంది పదము పాఠ్యం అంటే చూడండి సంస్కృత సూక్తి. చెడు పనుల నుంచి నివారిస్తాడు, మంచి పనులను ప్రోత్సహిస్తాడు, రహస్యాలను దాస్తాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు, ధనము లేనప్పుడు సహాయం చేస్తాడు, ఆపదలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ కూడా మంచి మిత్రుని యొక్క లక్షణాలు. ఒక మంచి మిత్రుని యొక్క లక్షణాలు ఏంటంటే ఇవన్నీ కూడా మనం మంచి మిత్రుడి యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటాం.